అయోధ్యలో ఆనందం ఉప్పొంగుతోంది. రాజు దశరథుడు తన పెద్ద కుమారుడు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయిస్తాడు. రాజ్యం మొత్తం ఉత్సవ శోభతో నిండిపోతుంది. వీధులు అలంకరించబడ్డాయి. ప్రజలు సంతోషంతో నిండిపోయారు. అందరూ ఒకే మాట అంటున్నారు: రాముడు రాజయ్యే రోజే అయోధ్యకు స్వర్ణయుగం ప్రారంభం. కౌసల్యాదేవి ఆనందంతో దేవుళ్లకు పూజలు చేస్తోంది. సుమిత్ర కూడా సంతోషంగా ఉంది. కానీ ఈ ఆనందంలో ఒక చిన్న చీకటి మెల్లగా ప్రవేశిస్తోంది. అయోధ్య అంతా ఆనందంలో మునిగిపోయింది. కైకేయి సేవకురాలు మంథర రాజభవనం పైకప్పు నుండి ఈ వేడుకలను చూస్తుంది. ఆమె మనసులో అసూయ పుట్టుతుంది. రాముడు రాజయితే కైకేయి స్థానం తగ్గిపోతుంది. భరతుడికి ఏమీ దక్కదు. ఆ సమయానికి భరతుడు తన మేనమామ ఇంటికి కేకయ దేశానికి వెళ్ళి ఉన్నాడు. అతనితో పాటు శత్రుఘ్నుడు కూడా ఉన్నాడు. అయోధ్యలో ఇద్దరూ లేరు. అలా ఆలోచిస్తూ కైకేయి వద్దకు వెళ్ళి విషం నింపే మాటలు చెప్పడం మొదలుపెట్టింది. మంథర ఒక వృద్ధురాలు. వెన్నెముక వంగిపోయిన కుబ్జ స్వరూపంతో కనిపించే రాజభవన సేవకురాలు. ఆమె ముఖం ముడతలతో నిండిపోయి కళ్ళలో అసూయ మరియు కపటం స్పష్టంగా మెరిసేవి. నడిచేటప్పుడు ఆమె శరీరం కొంచెం వంగి ఉండేది. ఆమె రూపమే ఆమె మనసులోని దుర్బుద్ధిని ప్రతిబింబించేదిగా అనిపించేది. కైకేయికి అత్యంత సమీపంగా ఉండే ఆమె తన మాయమాటలతో రాజ్యాన్ని కుదిపే కుట్రకు నాంది పలికింది. మహారాణి కైకేయి, రాముడు రాజైతే నీకు రాజ్యంలో విలువ ఉండదు. కౌసల్య ప్రధాన రాణిగా మారుతుంది. నీ కుమారుడు భరతుడు సేవకుడిగా మిగిలిపోతాడు అని ఆమె భయాన్ని రగిలిస్తుంది. మొదట కైకేయి నవ్వుతూ, రాముడు నాకు కూడా కుమారుడే అని స్పందించిన మంథర మాటలు మెల్లగా ఆమె మనసులోకి చొచ్చుకుపోయి అనుమానాల విత్తనాలను నాటుతాయి. ఆ విత్తనాలు క్రమంగా పెరిగి ఆమె హృదయంలో విషంగా మారి నిర్ణయాలను ప్రభావితం చేయటం ప్రారంభిస్తాయి. మంథర ఒక కీలక విషయాన్ని గుర్తు చేస్తూ, దేవి, దశరథుడు నీకు 2 వరాలిచ్చాడు గుర్తుందా అని కైకేయి మనసులో పాత జ్ఞాపకాలను మేల్కొలిపింది. పురాణాల ప్రకారం దేవాసుర యుద్ధంలో అయోధ్యరాజు దశరథుడు దేవతల పక్షాన పోరాడాడు. ఆయనతో పాటు కైకేయి కూడా యుద్ధానికి వెళ్ళింది. యుద్ధ సమయంలో దశరథుడు తీవ్రమైన ప్రమాదంలో పడినప్పుడు కైకేయి తన ధైర్యంతో రాజును రక్షించింది. కైకేయి చేసిన ఈ మహా ఉపకారం చూసి ఆనందించిన దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. కానీ ఆ సమయంలో కైకేయి వాటిని వెంటనే కోరుకోకుండా తరువాత అవసరమైనప్పుడు అడుగుతాను అని చెప్పింది. రాజును రక్షించినప్పుడు పొందిన ఆ వరాలను ఇప్పుడు ఉపయోగించుకోవాలని ప్రేరేపిస్తూ, భరతుడిని రాజుగా చేయించు, రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించు అని ఆమె చెప్పింది. ఈ మాటలు కైకేయి హృదయాన్ని పూర్తిగా మార్చివేసి ప్రేమను అనుమానంగా, అనుమానాన్ని కోపంగా మార్చాయి. వెంటనే ఆమె కోపగృహంలోకి వెళ్ళి నేలపై పడుకుని తన నిర్ణయాన్ని దృఢంగా చేసుకుంది. దశరథుడు ఆనందంతో కైకేయి వద్దకు వచ్చాడు. కానీ ఆమె కోపంతో ఉండటం చూసి ఆందోళన చెందుతూ, ఏమైంది అని అడిగాడు. అప్పుడు కైకేయి, ముందు నీవు ఇచ్చిన 2 వరాలు ఇవ్వాలి అని దృఢంగా చెప్పింది. రాజు ఆలోచించకుండా ఆనందంగా ఒప్పుకున్నా ఆమె కోరిన వరాలు భరతుడిని రాజుగా చేయడం, రాముడిని అరణ్యవాసానికి పంపించడం విన్న క్షణంలోనే అతని గుండె పగిలిపోయింది. అతను వేడుకున్నాడు, ఏదైనా అడుగు, కానీ ఇది కాదు. నా రాముడిని అడవికి పంపడమా? ఇది అసాధ్యం అని వేదనతో విలవిల్లాడినా ఒకసారి ఇచ్చిన వాగ్దానాన్ని తప్పలేని ధర్మబద్ధుడైన రాజుగా తన మాటకు బంధించబడి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఈ విషయం రాముడికి తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. కానీ రాముడు మాత్రం అసాధారణమైన ప్రశాంతతతో, తండ్రి మాటే నా ధర్మం అని చెబుతూ అతను రాజ్యాన్ని వదిలి, నేను వెంటనే అరణ్యానికి వెళ్తాను అని
నిర్భయంగా నిర్ణయం ప్రకటిస్తాడు. అతని మనసులో కోపం లేదు, బాధ లేదు. కేవలం కర్తవ్యబద్ధత, ధర్మనిష్ట మాత్రమే కనిపిస్తాయి. ఇదే రాముడి మహత్యం. సీతమ్మ రాముడి నిర్ణయం విన్న వెంటనే తన ప్రేమను మరియు పతివ్రత ధర్మాన్ని వ్యక్తపరుస్తూ, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని దృఢంగా చెబుతుంది. రాజభవన సౌఖ్యాలను, వైభవాన్ని త్యజించి అరణ్యంలోని కష్టాలను కూడా సంతోషంగా స్వీకరించేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో లక్ష్మణుడు కూడా అన్నపై ఉన్న అపారమైన భక్తి, నిస్వార్థ ప్రేమతో అన్నయ్యతోనే నేను వస్తాను అని చెప్పి ఆయనకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తాడు. ఇలా సీత, లక్ష్మణులు ఇద్దరూ రాముడితో కలిసి ఉండాలని నిశ్చయించుకోవడంతో ఈ ముగ్గురు ధర్మం, ప్రేమ, త్యాగం అనే మహత్తర విలువలను ప్రతిబింబిస్తూ వనవాసానికి సిద్ధమవుతారు. అయోధ్య ప్రజలు రోదిస్తున్నారు. దశరథుడు తీవ్ర దుఃఖంతో కృషిస్తాడు. ఒక చిన్న అసూయ ప్రపంచాన్ని మార్చేసింది. రాజమార్గాల్లో ఆనందం కంటే వేదనన, నిశ్శబ్దం, విలాపమే నిండిపోతాయి. అయోధ్య మొత్తం దుఃఖంలో మునిగిపోతున్న వేళ శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దృశ్యం చూసి కౌసల్యాదేవి హృదయం పగిలిపోతూ కన్నీళ్లు ఆపుకోలేక, నా కుమారుడా, నువ్వు లేక నేను ఎలా బ్రతుకుతాను అని రోదిస్తుంది. ఆ మాటలు వినగానే రాముడు మాత్రం తన సహజమైన శాంతంతో వినయంగా నమస్కరిస్తూ, అమ్మా, ఇది నా ధర్మం. 14 సంవత్సరాల తరువాత తప్పకుండా తిరిగి వస్తాను అని ధైర్యం చెబుతాడు. రథం ముందుకు కదులుతుండగా అయోధ్య ప్రజలు హృదయ విదారకంగా వెనక నుంచి పరుగులు తీస్తూ, రామా, మమ్మల్ని వదిలిపెట్టకు అని విలపిస్తారు. ఆ దుఃఖభరిత వాతావరణంలో ఆ రాత్రి వారు తమసా నది తీరానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ రాత్రి నిద్రలో ఉన్న ప్రజలను చూసిన రాముడు వాళ్ల బాధ చూడలేను అని మనసులో నిర్ణయించుకుని ఎవరినీ మేల్కొలపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనకు ప్రియమైన ప్రజలను మరింత కష్టంలోకి నెట్టకుండా ఉండాలనే ఆ నిర్ణయం అతని మహాత్మ్యాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ముగ్గురు శృంగవేరపురానికి చేరుకున్నప్పుడు అక్కడి గిరిజన రాజు గుహుడు వారిని ఎంతో భక్తి, ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాడు. రాముడి పాదాలను స్వయంగా కడిగి అతని పట్ల తన అచంచల భక్తిని వ్యక్తపరుస్తూ, నువ్వు నా రాజు, నా జీవితం నీకే అంకితం అని వినయంగా చెబుతాడు. గుహుడి ఆత్మీయ సేవతో ఆనందించిన రాముడు అక్కడి నుంచే గంగానదిని దాటి రాజసౌఖ్యాలను పూర్తిగా వదిలి అరణ్య జీవితం వైపు తన మహత్తర యాత్రను ప్రారంభిస్తాడు. ఆ తరువాత వారు చిత్రకూటం చేరుకుంటారు. పర్వతాల నడుమ నదుల నినాదాలతో, పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఆ ప్రదేశం వారికి ఒక దివ్య ఆశ్రయంలా అనిపిస్తుంది. లక్ష్మణుడు చెట్ల కొమ్మలతో, ఆకులతో ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. ప్రకృతి ఒడిలో వారి కొత్త జీవితం ప్రశాంతంగా ప్రారంభమవుతుంది. ఉదయం సూర్యకిరణాలు చెట్ల మధ్య నుంచి జారిపడుతుంటే రాముడు సమీపంలోని ఋషులను కలుసుకుని ధర్మం, జీవన సత్యాల గురించి లోతైన సంభాషణలు చేస్తాడు. వారి ఆశీర్వాదాలను పొందుతూ అరణ్యానికి రక్షకుడిగా నిలుస్తాడు. సీతమ్మ ప్రకృతితో మమేకమై పూలను సేకరిస్తూ ఆ గుడిసెను అందంగా అలంకరిస్తుంది. ఆమె సాన్నిధ్యం ఆ అరణ్యానికే ఓ సౌందర్యాన్ని తీసుకొస్తుంది. లక్ష్మణుడు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి అన్నయ్య రాముడిని కాపాడుతూ ఆశ్రమం చుట్టూ సంరక్షణలో నిమగ్నమై ఉంటాడు. అతని నిద్ర కూడా కర్తవ్యానికి లోబడి ఉంటుంది. ఇదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు తన ప్రియ కుమారుడు రాముడి వియోగాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచాడనే వార్త భరతునికి తెలుస్తుంది. ఈ విషయం విన్న వెంటనే అతను తీవ్ర విషాదంలో మునిగిపోతూ, నా కోసం అన్నయ్యను అడవికి పంపారా అని బాధతో విలవిల్లాడుతాడు. తల్లి కైకేయి చేసిన తప్పును గట్టిగా ఖండిస్తూ వెంటనే రాముడిని తిరిగి తీసుకురావాలని సంకల్పించి గురువులు, సైన్యం, ప్రజలతో కలిసి చిత్రకూటానికి బయలుదేరుతాడు. అక్కడ రాముడిని చూసిన క్షణంలోనే
అతని హృదయం కరిగిపోతూ వినయంగా నమస్కరిస్తూ, అన్నయ్య, నువ్వే నిజమైన రాజువి, తిరిగి అయోధ్యకు రా అని వేడుకుంటాడు. కాని రాముడు తన సహజమైన ప్రశాంతతతో, ధర్మనిష్టతో, తండ్రి మాటే నా ధర్మం, నేను తిరిగి రాలేను అని చెబుతాడు. ఈ మాటలు విన్న భరతుడు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయినా అన్నయ్య నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒక మహత్తర నిర్ణయం తీసుకుంటాడు. రాముడి పాదుకలను భక్తితో తీసుకుని తలపై ధరించి, ఈ పాదుకలే అయోధ్యను పాలిస్తాయి అని ప్రకటిస్తాడు. తాను రాజుగా కాకుండా రాముడి ప్రతినిధిగా మాత్రమే పాలన చేస్తానని నిశ్చయించి నందిగ్రామంలో సాదాసీదా జీవితం గడుపుతూ అన్నయ్య తిరిగి వచ్చే వరకు కేవలం సేవకుడిలా రాజ్యాన్ని నిర్వహిస్తాడు. ఈ సంఘటన భరతుని నిజమైన భక్తిని, త్యాగాన్ని, ధర్మ పట్ల అతని అచంచల నిబద్ధతను ప్రపంచానికి తెలియజేస్తుంది. తర్వాత రాముడు చిత్రకూటాన్ని వదిలి దండకారణ్యంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాక్షసులు ఋషులను వేధిస్తూ వారి యజ్ఞాలు, తపస్సులను భంగం కలిగిస్తున్న దృశ్యాన్ని చూసి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో గ్రహిస్తాడు. బాధతో ఉన్న ఋషులు రాముడి వద్దకు వచ్చి, మమ్మల్ని రక్షించు రామా అని ప్రార్థిస్తారు. వారి వేదనను హృదయానికి తీసుకున్న రాముడు తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ, ధర్మాన్ని కాపాడటం నా బాధ్యత అని ప్రతిజ్ఞ చేస్తాడు. అరణ్యంలోని నిరపరాధులను రక్షించేందుకు సిద్ధమవుతాడు. ఇక్కడి నుంచి రాముడి జీవితం ఒక కీలక మలుపు తీసుకుంటుంది. చివరకు వారు పంచవటికి చేరుకుని అక్కడ స్థిరపడతారు. ప్రకృతి ఎంత అందంగా కనిపించినా ఆ నిశ్శబ్దం వెనుక ఒక ప్రమాదం దాగి ఉంటుంది. ఇప్పుడు అడవిలో ఒక సంఘటన జరగబోతోంది. ఒక రాక్షసి అవమానం, ప్రతీకారం. ఇది రావణుడి ప్రవేశానికి కారణం. తదుపరి అధ్యాయం శూర్పణఖ మరియు సీత అపహరణ.